ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఇంకా 80% ప్రాంతంలో వరద. ముంపులోనే 1,50,000 మంది. బాధితులను సహాయ శిబిరాలకు తరలింపు. శివారుల నుంచి బయటకు వస్తోన్న బాధితులు. ఇప్పటికి బయటకొచ్చింది 1,20,000 మందే. అంబాపురం, కండ్రిగ, ఆంధ్రప్రభ కాలనీలలో 3వ రోజు ఆహారం అందని దుస్థితి. నిర్విరామంగా కొనసాగుతున్న సహాయ చర్యలు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు, ఉండటానికి వసతి లేదు, కదలడానికి వీల్లేదు. ఏం చేయాలో తోచలేదు, ఎలా బతకాలో తెలియలేదు. చేసేదేమీ లేక ఇంట్లో ఉన్న బియ్యాన్ని ఉడకబెట్టుకొని నీళ్లు కలుపుకొని దాంతోనే కడుపు నింపుకుంటూ కొందరు, ప్రభుత్వం అందించే ఆహార పొట్లాలను అందుకొని ఆకలి తీర్చుకుంటూ మరికొందరు ప్రాణాలు. 3 రోజులుగా బుడమేరు వరద బాధిత ప్రాంతాలైన వండేన్, చిట్టినగర్, సింగ్నగర్, భవానీపురం, పాయకాపురం, అంబాపురం, యనమల కుదురు, రామలింగేశ్వర నగర్లో కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. వారికి మనకున్నట్లు నెట్ లేదు, బయటకు తిరిగే వెసులుబాటు లేదు, ఇంట్లో ఉన్న కరెంటు లేదు, భయంతో వణుకుతున్నారు. వారి కోసం 2 రోజులుగా ప్రభుత్వం భారీ స్థాయిలో ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేసింది. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి వరద ప్రాంతాల్లో ఆహారం అందించాయి. అయితే అధికారుల వైఫల్యం మూలంగా కొందరు బాధితులందరికీ ఆహారం అందటం లేదు. బాధితులను సహాయక శిబిరాలకు చేర్చడంలోనూ అధికారుల నుంచి ఇదే నిర్లక్ష్యం కనిపించింది. సీఎం వారికి వార్నింగ్ ఇచ్చినా సిచ్యువేషన్ బెటర్ అవ్వట్లేదు. ఇప్పటి వరకు 1,20,000 మంది బాధితులు ముంపు నుంచి బయటకొచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొని బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చినా ఇంకా 1,50,000 మంది ముంపులోనే ఉన్నారు. కృష్ణా జిల్లాలో వరద వల్ల 35,313 హెక్టార్లలో పంట నష్టం. ఈ రకంగా వరదలో ఒక పక్క కష్టాలు, మరో పక్క నష్టాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బుడమేరు వరద బాధితులు ఇళ్ల నుంచి కదిలారు. సర్వం వదిలి కట్టుబట్టలతో బయటకొచ్చేస్తున్నారు. 3వ రోజు బాధితులు తెగించి వెల్లువలా బయటకొచ్చారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు వస్తూనే ఉన్నారు. సింగ్నగర్ ఫ్లైఓవర్ నుంచి అయోధ్యనగర్ వరకు 3 కిలోమీటర్ల మేర బుడమేరు బాధితులు వరస కట్టి ఇళ్ల నుంచి సహాయక శిబిరాలకు, బంధువుల ఇళ్లకు పయనమయ్యారు. లోపల ప్రాంతాల్లో ఉన్నవారు 3 రోజులుగా ఆహారం, మంచినీరు లేకుండా నీరసించిపోయారు. ఇక లోపల ఉంటే ప్రమాదమని ప్రాణాలకు తెగించి సాహసం చేశారు. జిల్లా యంత్రాంగం చేస్తున్న సహాయక చర్యలతో కొంతమంది బయటకొస్తుండగా మరికొందరు వారంతట వారే బయటకు కదిలి వచ్చారు. కండ్రిగ ప్రాంతం వారు 4 కిలోమీటర్ల మేర వరదలో ఎదురేగుతూ వచ్చారు. రాజీవ్ నగర్, ఎల్బీఎస్ నగర్ నుంచి 3 కిలోమీటర్లు వరదను ఈదుతూ వచ్చారు. అంబాపురం, ఆంధ్రప్రభ కాలనీ వంటి ప్రాంతాల్లో నివసించే వేలాది మంది ఇంకా బయటకు రాలేని స్థాయిలో వరద మట్టం ఉంది. ఇంకా ఇప్పటికీ ఆహారం, మంచినీళ్లు అందలేదు. పడవల మీద వచ్చే వారి సంఖ్య 5% కూడా లేదు. ఇంట్లో సీలింగ్కు ఉన్న థర్మకోల్ షీట్లను పీకి వాటిని కట్టి పిల్లలను వాటి మీద కూర్చోబెట్టి నీటిలో తోసుకుంటూ వచ్చారు. తమ ఇంట్లో లేని వాళ్లను తీసుకురావటం కోసం ఇంట్లో ఫ్రిడ్జ్ డోర్లను పగలగొట్టి వాటిపై కూర్చోబెట్టి వరద నీటిలో బయటకు తీసుకొచ్చారు. వరద నుంచి బయటకు వచ్చిన బాధితులు ఆహారం, మంచినీటి ప్యాకెట్ల కోసం అక్కడ ఉన్న వాహనాల దగ్గర ఎగబడుతున్నారు. ఆహార వాహనాల దగ్గర తోపులాటలు జరుగుతున్నాయి. పిల్లలకు పాల కోసం 3 రోజులుగా నీళ్లు లేని వారు మంచినీటి ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు. సింగ్నగర్ ఫ్లైఓవర్ మీద నుంచి రామకృష్ణాపురం బుడమేరు బ్రిడ్జి దాటి అయోధ్యనగర్ కాలనీ వరకు రోడ్ల మీద 3 కిలోమీటర్ల మేర వరద బాధితులు కిక్కిరిసిపోయారు. వరదల్లో తమ వారు గల్లంతై కనిపించక ఎంతోమంది రోధిస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. విపత్తులో పసివారి నుంచి పెద్దల వరకు బెంబేలెత్తిపోతున్నారు. వారికి సహాయం అందించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. అధికారులు, సిబ్బంది కూడా తాము చేస్తున్న సర్వీసును ఉద్యోగంలా కాకుండా వారి జీవితాలను కాపాడుతున్నామనే స్పృహతో పనిచేయాలి. 74 ఏళ్ల వయసులో ఉన్న సీఎంఏ కలియదిరుగుతూ సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. మనలాంటి వాళ్ళు ఇంకెంత పని చేయాలి? మనం చేసే సాయం వారి జీవితాలకు అభయం. రండి,
అందరూ కలిసికట్టుగా వరద ముంపు నుంచి మన తోటి వారిని రక్షిద్దాం. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.